తెలంగాణ విద్యాశాఖ మంత్రి యోలో ఎరికేనా? ఏంది ఎరకలేదా? సీఎం రేవంత్ రెడ్డి ఆయన దగ్గరున్న విద్యాశాఖ ఎంత మంచిగా పనిచేస్తున్నదో ఎరికేనా? అబ్బో చెప్తే చక్కెర కింద పడిపోతారు, అందుకే చెప్పదలుచుకోలేదు. సర్కారు బడుల చక్కదనం, గురుకులాల పిల్లల గుండె ధైర్యం. అబ్బో చిన్నగా లేదు రేవంత్ రెడ్డి దగ్గరున్న విద్యాశాఖ పనితనం. చూడుర్రి మీరే. ఆహా ఆహా ఎంత బాగున్నదో చూడుర్రి గురుకులాల చదివే పిల్లల పరిస్థితి. ఇగో గిదే మన సీఎం రేవంత్ రెడ్డి సారు దగ్గర ఉన్న విద్యాశాఖ చక్కదనం. బడిలో కూర్చొని పాఠాలు వినాల్సిన పిల్లలు దావకానల పడ్డరంటే ఎంత మా చక్కదనంగా ఉన్నదో అర్థమవుతున్నది కదా విద్యాశాఖ. ఎప్పుడు పానాలు పోతాయో, ఎప్పుడు అవ్వాయాలను చూడకుండా అవుతుందో అని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు పిల్లలు. ఇక ఇంతకంటే మంచి చదువులు ఎవరితోనైతుంది చెప్పుండ్రి? ఒక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తోనే సాధ్యం. దావకాన బెడ్ల మీద వండుకున్న ఈ పిల్లలకు గురుకులంలో పెట్టిన అన్నం విషమైందట. పగటీలు వండిన క్యాబేజీ కూరను రాత్రి వండే కోడి కూరలు కలిపిండట. అంతేకాదు బొబ్బెర్లు ఉడికించి గుడాలు పెట్టాల్సింది వేయించి పెట్టిండట. దాంతోని కొందరికి రాత్రి కడుపు నొప్పి వచ్చిందట. ఇంత చేసినాకైనా పొద్దుగాల పులిహోర మంచిగా పెట్టాలి కదా, కానీ ఉడకని పులిహోర పెట్టే వరకు ఫుడ్ పాయిజన్ అయిందట పిల్లలకు. కడుపు నొప్పులు, కక్కుడు, వకారం వచ్చుడు, ఫ్రీ మోషన్స్ అవుడు అయిందట. ఒక్కలకు ఇద్దరికైతే ఏం కాకపోను గాని 52 మందికి అట్లనే అయిందట. ఇంకే ఉన్నది మన సక్కనైన రేవంత్ రెడ్డి సారు విద్యాశాఖ పనితనానికి. ఇగో గిట్ల దావకానల పడ్డరు పిల్లలంతా. ఎంత మంచిగా చూసుకుంటే ఇట్లా కావాలి ఏం కథ. అందుకే పిల్లల కండల నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అవును, అది ఏడుపు కాదు, ఒకళ్ళ మీద ఒకరు పడి ఏడ్చుకుంటా సంతోషపడుతున్నారు. రేవంత్ రెడ్డి సారు పాలిస్తున్న విద్యాశాఖ ఈ తీరుగా విజయవంతం అవుతున్నది. కేసీఆర్ సారు కాలంలో పిల్లలను ఇంత మంచిగా చూసుకున్నారా ఎవరన్నా? అందుకే రేవంత్ రెడ్డి సారు యమ్మ గొప్పోడు అంటున్నారట ఈ పిల్లల అయ్యవ్వలు.